లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్ తో మాట్లాడదాం, మన నిమిషాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మ, బాగున్నానమ్మా. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. సార్, కొంతమందిలో ఒక ప్రాబ్లం కాకుండా 2-3 అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. లైక్ షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఇలా. సో ఒక ప్రాబ్లంకి టాబ్లెట్ తీసుకుందాం అనుకుంటే ఆ ప్రాబ్లం తగ్గడం పక్కన పెడితే ఇంకొక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అంటే ఎక్కువ మెడిసిన్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మెయిన్గా చూస్తూ ఉంటాం. సో ఇలాగా మీరు ఎక్కువ చిట్కాలు చెప్తూ ఉంటారు కదా, వంటింటి చిట్కాలు. సో ఒక్క చిట్కాతో ఇలా 2-3 అనారోగ్య సమస్యలు తగ్గిపోవాలి. ఇలా ఏమైనా మీ దగ్గర చిట్కాలు ఉన్నాయా? సో వన్ రెమెడీ ఫర్ మెనీ ప్రాబ్లమ్స్. అటువంటి చిట్కాలు చాలా చాలా ఉన్నాయమ్మా. ఓకే. సో నిజంగా మీరు అన్నట్లు వివిధ రకాల సమస్యలకు వాడినప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వస్తుంటుంది. అవునవును. కొంతమందికి అలాంటి కాకుండా ఆహార విధి విధానాలు సరిగ్గా పాటించకపోవడం కానీ, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ తీసుకోవడం కానీ, స్పైసీ ఫుడ్ ఇలాంటివి తీసుకోవడం కానీ, ఇలాంటి వాటి వల్ల కొంతమందికి ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంటుంది. అదేవిధంగా మానసిక ఒత్తిడి, సో మెంటల్ స్ట్రెస్, ఇలాంటి వాళ్ళలో కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వస్తుంటుంది. ఈ విధంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు అనేక రకాల కారణాలు ఉన్నాయమ్మా. ఈవెన్ స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అమ్మా. స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మధ్య కాలంలో చాలా మందిని చూస్తున్నాం మేము. కాబట్టి వీటన్నిటి దృష్టి ఉంచుకొని వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు ఒక చిన్న శ్లోక రూపంలో తెలియజేయడం జరిగింది. సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం. అన్ని రోగాలకి అజీర్ణమే కారణము అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఈ రోజుల్లో మనం ఏదైతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అని చెప్తున్నామో, సో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కారణము సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం. సో వీటి వల్ల వచ్చేటువంటి జబ్బులకు అన్నిటి కూడా కారణము ఈ అజీర్ణం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అని చెప్పేసి మనకు వేదకాలం నాటే మన మహర్షులు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమస్యలు వచ్చినప్పుడు కడుపు నొప్పిగా ఉంటుంది, ఉబ్బరంగా ఉంటుంది, ఆకలి కాదు, కొంచెం తిన్నా ఎక్కువగా అనిపించదు. ఎగ్జాక్ట్లీ, కొద్దిగా తినేసరికి కడుపు నిండిన భావన కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా తీసుకునే ఆహారము సరిగ్గా జీర్ణం కాదు, మోషన్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి 3-4 సార్లు మోషన్స్ అవుతుంటాయి. మోషన్ కూడా అసంతృప్తిగా, అంటే ఒకసారి మోషన్కి వెళ్ళిన తర్వాత అంతా బయటికి విసర్జింపబడినటువంటి భావన ఉండదు అనమాట, లోపలంగా మిగిలిపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది. అదేవిధంగా ఈ అపానవాతం, ఫ్లాటస్ అని చెప్తుంటారు, గ్యాస్ మలద్వారం కూడా విపరీతంగా పోతుంటుంది. కొంతమందికి స్మెల్తో కూడినటువంటి అపానవాతం పోతుంటుంది. కొంతమందికి నోటి ద్వారా వాసనతో కూడినటువంటి త్రేపులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గొంతులో మంట ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గుండెల్లో, కడుపులో మంట ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా రకరకాలైనటువంటి లక్షణాలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలో వ్యక్తమవుతుంటాయి. ఈ లక్షణాలు వచ్చినప్పుడు మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడినప్పుడు తాత్కాలికంగా వాటి యొక్క ప్రభావం కనిపిస్తుంటుంది, కానీ ఆ యొక్క మెడిసిన్స్ పవర్ అయిపోతుంది, మళ్ళీ యథారాజా తదా ప్రజ, మళ్ళీ మామూలు అయిపోతుంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలం పాటు వాడేసరికి వాటి వల్ల కొన్ని అవాంఛనీయమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వైద్య ప్రపంచం కూడా తెలియజేస్తుంది. కానీ తప్పని పరిస్థితుల్లో మరి ఈ యొక్క ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాల మీద అవగాహన లేక, మన వంటింట్లో దొరికేటువంటి ఆహార పదార్థాల మీద అవగాహన లేకుండా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవడం చేత మరి అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పటికీ అలాంటి ఫేస్ చేస్తూ కాలం గడుపుతున్నారు తప్ప ప్రత్యామ్నాయంగా మరి చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే అది తెలుసుకోగలరో, వాటిని సద్వినియోగం చేసుకోగలరో ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇంతకుముందే మీరు ప్రశ్నించినట్టు ఒక్క మెడిసిన్ నంబర్ ఆఫ్ డిసీజెస్ కూడా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక ఫార్ములా చెప్తాను, మీరు చాలా ఆశ్చర్యపోతారు ఆ ఫార్ములా విన్నారంటే. ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫార్ములా యాక్చువల్గా ఏమంటే, ఇప్పుడు మన ఈ డిస్కషన్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కోసం, కానీ ఈ ఫార్ములా బరువు పెరగకుండా ఉపయోగపడుతుంది. చాలా మంది ఈ రోజుల్లో ఏమంటే మరి చిన్న వయసులో విపరీతంగా వెయిట్ పెరిగిపోతున్నారు. అవును, ఈవెన్ టాబ్లెట్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా వెయిట్ పుటన్ అవుతున్నారు. సో బరువు పెరగకుండా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క షుగర్ రాకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా హార్మోనల్ డిస్టర్బెన్సెస్, ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆడవాళ్ళలో మరి 15 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో, బాలికల్లో కానీ లేకపోతే ఈ మెన్సెస్ స్టార్ట్ అయినటువంటి వాళ్ళలో కానీ, వీళ్ళలో కూడా ఈ పీసీఓడి సమస్యలు అని చెప్పేసి, పీసీఓఎస్ అని చెప్పేసి, ఫైబ్రాయిడ్స్ అని చెప్పేసి, ఇలాంటి అనేక రకాలైనటువంటి గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సో వెయిట్ రావడం వల్ల ఈ పరిస్థితులు మరీ తిరగబెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు వెయిట్ పెరిగిపోతుంటారు. వెయిట్ పెరిగే కొద్దీ ఈ ప్రాబ్లమ్స్ మరీ పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఆ వెయిట్ అలాంటి వాళ్ళల్లో మరి ఆ హార్మోన్ల అస్తవ్యస్తత రాకుండా ఉండేందుకు వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంతేకాకుండా ఇప్పుడు మనం చెప్పుకోబెట్టిన ఔషధం యొక్క మరొక గుణం ఏంటంటే, దీంట్లో మనం జీలకర్ర కూడా కలుపుతాం.
సో జీలకర్ర వల్ల ఆకలి క్రేవింగ్ సెంటర్ ఏదైతే ఉందో అతి ఆకలి లేకుండా మనకి ఏ టైంలో ఎంత ఆహారం అవసరమో ఎంత ఆకలి అవసరమో అంతే ఆకలి అవుతుంది, మితంగా ఆకలి అవుతుంది. సో అప్పుడు తీసుకునేసరికి అక్కడికి సఫిషియెంట్ గా సరిపోతుంది అనమాట. అట్లా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ హార్మోన్ ఈ రక్తనాళాల్లో ఈ పూడికలు లేకుండా ఉండేందుకు, భవిష్యత్తులో పూడికలు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఇలా విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ మెడిసిన్ వల్ల కలుగుతాయి. ఓకే, సో మీరు ఇన్ని చెప్తున్నారు అంటే ఇన్ని ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఉంది అని, బట్ మన ఆడియన్స్ మాత్రం ఇంకా ఎప్పుడు చెప్తారని వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆ చిట్కా త్వరగా చెప్పారా? సో తప్పకుండా అందులోకి వచ్చేద్దామా. సో దీనికి ఏంటంటే వామును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా వేమును కాస్త వేయించేసేసి ఒక 50 గ్రాములు తీసుకోండి. అలాగే ధనియాలు, జీలకర్ర, సోంపు గింజలు అవి కూడా 25 గ్రాముల చొప్పున తీసుకొని వాటిని కూడా సపరేట్ గా వేయించేసేసి పక్కన పెట్టేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, సోంపు ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున. సో వామ్ అయితే 50 గ్రాములు, ధనియాలు, జీలకర్ర, సోంపు 25 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. వీటన్నిటిని సపరేట్ గా వేయించాలి. తర్వాత నల్ల ఉప్పు అని చెప్పేసి దొరుకుతుంది. నల్ల ఉప్పు, బ్లాక్ సాల్ట్. మామూలుగా ఈ పానీపూరీలు తినేటువంటి వాళ్ళకు పానీపూరీలు అమ్మే విక్రయశాలలో నల్ల ఉప్పు లేని వాళ్ళు అసలు అది కార్యక్రమం కూడా చేయరు అనమాట. ఫుడ్ తయారు చేయరు, ఇవ్వరు. సో అంత అది ఉంటుంది, బాగా టేస్టీగా ఉంటుంది. అనేక రకాల మినరల్స్ కూడా ఉంటాయి, మన బాడీ కూడా చాలా మంచిది అది. సో నల్ల ఉప్పు పౌడర్ మాత్రము 10 to 15 గ్రామ్స్ మాత్రమే కలపాలి. అది ఎక్కువ కలపకూడదు, 10 to 15 గ్రామ్స్. సో ఈ పదార్థాలన్నీ కలిపేసేసి ఒక మిక్సీలో వేసేసి అంతా కలిపేసడం వల్ల బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ చూడడం రెడీ అయిపోతుంది. చాలా సూపర్ గా పనిచేస్తుందండి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి యొక్క పౌడర్ ని జల్లించేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని, సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు వాడుకోవచ్చు, సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడినా సరిపోతుంది. ఈ యొక్క చూర్ణాన్ని మరి మజ్జిగతో వాడితే చాలా చాలా మంచిది. పల్చటి తాజా మజ్జిగ ఆల్మోస్ట్ 150 ml 200 ml 150 ml to 200 ml పల్చటి తాజా మజ్జిగ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చిక్కగా ఉండకూడదు, మరి పుల్లటి మజ్జిగ పనికిరాదు. సో అందులో మాక్సిమం 1 టీ స్పూన్ పౌడర్ అందులో కలిపేసి తీసుకోవాలి. అంతే. ఈ విధంగా సమస్య తీవ్రతను బట్టి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ తీసుకోవచ్చు. మరి మజ్జిగ టయానికి అందుబాటులో లేకపోవడం కానీ, కొంతమంది మజ్జిగ తీసుకోవడంటే అంత ఇంట్రెస్ట్ చూపరు. సో జస్ట్ ప్లెయిన్ వాటర్, గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీరు కానీ గోరువెచ్చగా ఉన్నటువంటి నీటిలో కానీ కలిపేసి తీసుకున్నా సరిపోతుంది. సో ఈ విధంగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి వివిధ రకాల లక్షణాలు తగ్గడమే కాకుండా ఈ మల్టిపుల్ బెనిఫిట్స్ నేను చెప్పాను కదమ్మా, ఇవన్నీ కూడా రాకుండా ఉండేందుకు వచ్చినప్పటికీ చాలా తీవ్ర రూపంగా చాలా త్వరగా పెరిగిపోయి రకరకాల ఇబ్బందులు ఇక్కట్లకు గురి చేయకుండా ఉండేందుకు ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయి. ఓకే, సో మీరు చెప్పిన పదార్థాలు అన్ని కూడా మనకి బాడీలో ఉన్న హీట్ ని కూడా తగ్గిస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి వాము ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, బాడీలో ఉన్న హీట్ ని తగ్గించి చలవని ఇస్తుంది అంటారు. వాము గుణం ఏంటంటే యాక్చువల్లీ అంటే వామును వేడి చేసేటటువంటి తత్వం ఉంటుంది, మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. కానీ మనం అలా ఓవర్ వేడి చేయకుండా ఉండేందుకు ధనియాలు కూల్ చేస్తాయి, సోంపు గింజలకి కూల్ చేస్తాయి, అదేవిధంగా జీలకర్ర కూల్ చేస్తుంది. కాబట్టి దాన్ని న్యూట్రలైజ్ చేయొచ్చండి, ప్రాబ్లం లేదు. సో వేడి చేసే పదార్థాలు కూల్ చేసేటువంటి పదార్థాలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి అంటే ఇప్పుడు మజ్జిగతో తీసుకోవడం వల్ల అడిషనల్ అడ్వాంటేజ్ ఏమంటే, తీసుకోగలిగినటువంటి వాళ్ళందరూ మజ్జిగతో తీసుకోవడం మంచిదని చెప్పాను కదా. సో దీనివల్ల ఏమంటే మన ప్రేవుల్లో గట్ బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుంది. గట్ బ్యాక్టీరియా ఎప్పుడైతే బాగా వృద్ధి చెందుతుందో అప్పుడు నంబర్ ఆఫ్ డిసీజెస్ రాకుండా ఉంటాయి, వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గుతాయి. కాబట్టి వీలైతే అట్లా తీసుకోవడం మంచిది. లేని పక్షంలో ఒకవేళ మజ్జిగతో కాకుండా కేవలం నీళ్ళతో తీసుకున్నప్పటికీ ఈ యొక్క సోంపు గింజలు ఉన్నటువంటి, ధనియాలు ఉన్నటువంటి, ఈ జీలకర్ర ఉన్నటువంటి వివిధ రకాల ఫైబర్ కంటెంట్ ఏదైతే ఉందో అది కూడా గట్ బ్యాక్టీరియాకి ఆహారంగా ఉపయోగపడి గట్ డెవలప్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది. సో అలాగైనా వాడుకోవచ్చు. ఓకే, సో అలాగే సోంపు, జీలకర్ర, వాము కూడా ఈ మూడిటి వల్ల వెయిట్ లాస్ కూడా అవుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే ఇట్లా వెయిట్ లాస్ అవ్వచ్చు, షుగర్ కంట్రోల్ ఉంటుంది, అలాగే గ్యాస్ట్రిక్ కూడా తగ్గుతుంది. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను చూడండి. మీరు ప్రథమంలోనే మొదటనే అడిగారు మానసిక ఒత్తిడి కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య కారణం అవుతుంది. సో ఈ యొక్క సోంపు గింజల్లో ఉన్నటువంటి కొన్ని రకాల పదార్థాలు మెదడులో పారాసింపథెటిక్ సిస్టమ్ అని చెప్పేసి ఒక నర్వస్ సిస్టమ్ ను యాక్టివేట్ చేసేసి స్ట్రెస్ తగ్గేదానికి ఉపయోగపడుతుంది అనమాట. సో మెదడు మీద కూడా పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయో నేచురల్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోతుంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ జబ్బులన్నీ కూడా ఇప్పుడు వెయిట్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, తర్వాత బీపీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ శాతం స్ట్రెస్ రిలేటెడ్. స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. స్ట్రెస్ తగ్గిపోతే ఇవి తగ్గిపోతాయి. కరెక్ట్. అంటే ఆయుర్వేదం అంటూ ఉంటారు కదా, ఆయుర్వేదం ప్రాబ్లం కి మెడిసిన్ కాదు, ప్రాబ్లం రూట్ కి మెడిసిన్ అని. సో ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 100 భాగాలు చెప్పారండి. రూట్ అవుట్ చేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు కూడా మన సమాజంలో బలంగా దీని గురించి ఐడియా ఉంది. కాబట్టి రూట్ కాజ్ సమూలంగా తీసేస్తుంది అనమాట జబ్బును. అది
ఆయుర్వేదం యొక్క గొప్పతనం. యా నైస్ సార్. సో మీ టైంని మా కోసం స్పెండ్ చేసి ఒక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ అడిగితే ఒక్క సొల్యూషన్తో 3 ప్రాబ్లమ్కి చెక్ పెట్టేశారనమాట. సో నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.